ఇప్పుడు హౌ ఇస్ ద ఫ్యామిలీ అండి నౌ? అంటే జనరల్గా రికూప్ అయ్యారా ఈ 1 month? కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు అయిపోయానంటే కరెక్ట్ కదా, కానీ బిహైండ్ కొద్దిగా పడుతుంది. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదండి. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. సో విల్ సీ డెఫినెట్లీ. ఆ వ్యాక్యూమ్ అయితే ఇట్స్ అదైతే ఇంకా ఈ జన్మకి అది ఎప్పుడైతే దట్ బి ఆల్వేస్ బి దేర్. వ్యాక్యూమ్ ఉంటుంది. మాకేం లేదండి, ఈ సర్జరీ బాగుంటే ఈ వుడ్ హ్యావ్ బీన్ మోర్. అది కంగారు నాకు, అది బాధ. ఇప్పుడు 5-10 years ఈజీగా ఉండేవారు ఆయన. బట్ వారికి ఎప్పుడు ఉండదు కదండి అంతర్లీనంగా వెయిట్ తగ్గాలి వెయిట్ కొద్దిగా తగ్గాలి. ఇంకొక అది ఉందండి, ఇంకొక సినిమా చేద్దామని. ఈడెలాగో చేయట్లేదు, నేనైనా చేస్తాను, ఈ టైప్లో ఉండేది. మొన్న కూడా ఎర్రబస్సం చేశారు. చేసేటప్పుడు తిట్టారు, చూడరా నేను కష్టపడుతున్నాను, నువ్వు ఏమో చేయనంటున్నావు అని. ఆయన డెఫినెట్గా సినిమా చేద్దాం అనుకున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పకుండా మనం కలవాలి అని. ఫాదర్ గారు ఆయన ఇద్దరు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ హీరో, నంబర్ 1 హీరో స్టేటస్లో ఉన్నారు. దాసరి గారు కాంబినేషన్ అంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బయట, అంటే ఇన్ ప్రొడక్షన్ ఆయన హీరోగా. అంటే వి జస్ట్ కాన్ స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ కదండి. ఇట్ విల్ టేక్ టైం. అండ్ ఆయన ప్రయర్ కమిట్మెంట్స్ ఏమన్నా తెలియదు. హీ డెఫినెట్లీ సెట్ చేస్తాను అన్నారు. ఈ స్క్రిప్ట్ వర్క్ నడుస్తూ ఉన్నింది. వి జీరోయిడ్ ఇన్ 2 డైరెక్టర్స్, పేర్లు వద్దు కానండి, 2-3 డైరెక్టర్స్ హీరోయిన్ చేసాం. స్క్రిప్ట్ అనుకున్నాం, ఆయనకు చెప్పి అంతా ఆయన కూడా యూజువల్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన కానివ్వండి అంత అయిన తర్వాత తప్పకుండా టైం అనేది. ఇప్పుడు స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు ఫిలిం కదండి. అంటే ఆయనకి స్క్రిప్ట్ జరుగుతుంది, ఈ లోపల అన్ఫార్చునేట్లీ దిస్ హ్యాపెండ్. బట్ ఏంటంటే మరి దాని ఆ ప్రాజెక్ట్ సంగతి ఏంటి మరి? విల్ ఇట్ గో? అంటే ఇప్పుడు అంత దూరం ఆలోచించే టైం లేదండి. అంటే ఫాదర్ గారు ఇప్పుడు ఆలోచించకపోయినా అట్లీస్ట్, అంటే మీరు అన్నట్టు స్క్రిప్ట్ రెడీ ఉంది, అవుతుందండి. స్క్రిప్ట్ రెడీగా ఉంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్స్ కాదండి. ఇప్పుడు ఆయన ఫాదర్ లేరు అంటే ఆయన ఫాదర్ ఉండే రిలేషన్ అందరికి తెలుసు. దే వర్ లైక్ వెరీ కోఆర్డియల్. నాకు కళ్యాణ్ గారితో అంత పరిచయం లేదండి. నాకు కలిశాను ఒకసారి ఆయన్ని. లైక్ చాలా బాగా మాట్లాడాడు. అంత పర్సనల్గా ఐ డోంట్ నో హిమ్. మనం ఇప్పుడు అంత ఆలోచన రాలేదండి. ఇంకా కళ్యాణ్ గారి సినిమా అనేది ఆలోచన లేదు. ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ ఒక 2 months సెటిల్ అయిన తర్వాత ఒక్క ఫిలిం చేద్దామని. కళ్యాణ్ గారి ఫిలిం ఇస్ టూ బిగ్ అండి. అంటే అది కరెక్ట్ కాదేమో ఈ టైంలో మనం డిస్కస్ చేయటం కూడా. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం వేరు, ఆయన లేనప్పుడు నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ ఈ 18 ఏళ్ల క్రితం, అంటే ఒక 2001-2లో స్టార్ట్ అయిన మీ కెరియర్, ఆ టైంలో ఉన్న సినిమా ఇండస్ట్రీ వేరు, పరిశ్రమ వేరు, అప్పటి యాక్టర్లు వేరు, టెక్నీషియన్స్ వేరు. ఇప్పుడు అంతా మారిపోయింది. 9 ఏళ్ళేంటి, 5 ఏళ్లలోనే చాలా మారిపోయింది. ఎన్నో మార్పులు వచ్చాయి. సో ప్రెసెంట్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్, టెక్నీషియన్స్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద ఇండస్ట్రీ నౌ అండి? అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ టూ ఫాస్ట్ కదండి. దే నో ఎవ్రీథింగ్. లైక్ దే టూ గుడ్ అండి. డైరెక్టర్స్ 24 years ఉంటున్నారు పిల్లలు. కిడ్స్ 24 years అంటే కిడ్స్ కాదు కానీ సో యంగ్. 24 yearsకి ఈజ్ ఏబుల్ టు డైరెక్ట్ మూవీ. పక్కా క్లారిటీతో ఉన్నారు. అద్భుతమైన కథలు వస్తాయి, మీరే చూస్తున్నారు కదా. చిన్న సినిమాలు మంచి విజయాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. అద్భుతంగా ఉంది ఇండస్ట్రీ నిజంగా. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు క్రియేటివిటీగా అద్భుతంగా ఉంది కదండి. మీకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమాలు ఏంటంటే ద వన్స్ విచ్ యు హావ్ వాచ్డ్ రీసెంట్లీ, ఒక 5-6 నెలలుగా? బాహుబలి ఇంకా చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలుసు. లవ్ సో మెనీ మూవీస్ అండి. ఒకటే చిన్న లైక్ దిస్ పెళ్లి చూపులు అనే మూవీ, వెరీ గుడ్. చాలా ఉన్నాయండి, పేర్లు చాలా ఉన్నాయి, 10-15 వస్తాయి. అన్నీ పెద్ద చిన్న అన్నీ బాగున్నాయి. జాయిన్ నుంచి కొద్దిగా సినిమాలు కుదరలేదండి. ఫాదర్కి కొద్దిగా ఆయన జాయిన్ అయిన కాడి నుంచి చూడలేకపోయాను.